వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానం అయిన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో మనకి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రాశి ఫలాలు తెలియచేయండి. తప్పకుండా. కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి 5 సంవత్సరాలు ఏలినాటి శని వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ 2.5 సంవత్సరాల్లోకి వచ్చారు. అలాగే పంచమ స్థానంలో గురువు ప్రవేశించాడు. గురుబలం పరిపూర్ణంగా పెరిగింది. మొన్నటిదాకా శని బలం లేదు, గురుబలం లేదు. ప్రస్తుతం ఒక్క ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది, కానీ గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా పంచమ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉన్నట్టే. అలాగే రాశిలో మటుకు రాహు ఉన్నాడు. ఇందాక సింహరాశికి చెప్పుకున్నాం, రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి గ్రహణ సమయం అని. సో అలాగే ఇప్పుడు ఈ కుంభరాశి వారికి కూడా గ్రహణ సమయం అనమాట ఈ అనార్థం పీరియడ్. అంటే వీరు ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, కష్టాల్లో ఆదుకున్నా, వీళ్ళు చేదోడు వాదోడుగా ఉన్న, డబ్బులు ఎవరికైనా ఇచ్చినా, మాట సహాయం చేసినా, అన్నీ చేసినా కూడా ప్రస్తుతం మటుకు రాశిలో రాహు ఉండడం చేత ఇది గ్రహణ సమయం లాంటిది కాబట్టి వీళ్ళని ఎక్కువగా అంటే కుంభరాశి వారిని ఎవరెవరు తిడుతూ ఉండడం, ఇదివరకు వేరేగా ఉండేవాడు ఇప్పుడు వేరేగా ఉన్నాడు అనడం, వాడు మారిపోయాడు అనడం, హెల్పింగ్ చేయట్లేదు అనడం, ఫోనే ఎత్తట్లేదు అనడం, ఇలాంటివన్నీ అనవసరమైన మాటలన్నీ పడుతూ ఉండాలి. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి సమయంలో మనం ఒక్క మాట మాట్లాడినా కూడా యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరగకుండా ఆగాలంటే మనం కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ ఏనార్థం పీరియడ్. రాశిలో రాహునందుకు పాముల కల్లో కనిపించడం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం సాధారణంగా. సో ఆ కుటుంబ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే అది కూడా వాక్ స్థానం కూడా అయింది కాబట్టి వాక్ కొంచెం సేమ్ జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మాట అది కూడా కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి మౌనంగా ఉంటే సరిపోద్దండి. మంచి సమయం ఆసన్నమైంది. పంచమ స్థానంలో గురువు ఉండడం చేత శుభకార్యాలన్నీ కూడా మీ ఇంట్లో జరుగుతుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, మిత్రులను కలుస్తారు. వ్యాపారస్తులకి మిశ్రమం అని చెప్పుకోవచ్చు. మరీ అత్యద్భుతం అని చెప్పలేం, అలా చెప్పి మరీ దారుణంగా ఉందని కూడా చెప్పలేం, మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా గురువు ఉండడం చేత నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం,
ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మెయిన్గా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఈ కుంభరాశికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ నెలలు. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. అలాగే వెహికల్ కొనేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, అదృష్టకారకుడు కాబట్టి. సో అన్ని విధాల నన్ను అడిగితే ఈ పూర్వ నెల కన్నా ఈ నెల అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. గురుగారు, వివాహ స్థానం కూడా బాగుంది అంటున్నారు కదా, అయితే ఈ నెలలో కుంభరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మెయిన్గా వివాహ కారకుడు సాధారణంగా శుక్రుడు అండి ఎవరికైనా సరే. అలాంటి శుక్రుడే ఉచ్చలో ఉన్నాడు మెయిన్గా. ఇది కాకుండా గురువు అనేవాడు పంచమ స్థానంలో ఉన్నాడు. సో అత్యద్భుతమైన స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే అవివాహితులు ఖచ్చితంగా వివాహం అవుతుంది. లేదంటే ఈ నెలలో కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, లేకపోతే మాట ఇవ్వడం కానీ, లేకపోతే అమ్మాయి మన అమ్మాయిని అనిపించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఏదైనా సరే మానవ ప్రయత్నం అండి. ఏదైనా సరే హార్డ్ వర్క్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. హార్డ్ వర్క్ చేయకుండా జరగదు. ఎక్కడో రేరు. ఇప్పుడు 0.1% అదృష్టం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సీఎం అనేవాడు ఒకడే ఉంటాడు, అలాగే మెగాస్టార్ ఒకళ్ళే ఉంటారు, అలాగే క్రికెట్లో సచిన్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు. అన్నీ కూడా 0.1% ఉంటాయి ఈ అదృష్టం సంబంధించిన ఈ పెద్ద పెద్ద పోస్టులు కానివ్వండి, పెద్ద పెద్ద స్థానాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా రావాలంటే అందరికీ అదృష్టం అంటే అందరి జీవితాలు ఇలా ఉండవు. హార్డ్ వర్క్ తోటి, హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ కలిపితేనే జరుగుతాయి అన్నమాట. సో మనం కూడా అలా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తూ దైవబలం పెంచుకుంటూ నీతి నిజాయితీగా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలల్లో జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. మరి సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో సంతాన యోగ్యత కలిగే అవకాశం ఉందంటారా? మెయిన్గా సంతాన కారకుడే గురువు అండి. సంతాన స్థానం పంచమ స్థానంలోనే ప్రస్తుతం కుంభరాశి వారికి గురువు ఉన్నాడు. సంతాన కారకుడు సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో మీరు కూడా మానవ ప్రయత్నం చేయండి, దైవబలం పెంచుకోండి. ఏ గ్రహం అయితే బాలేదో ఆ గ్రహానికి జపం చేయించుకోండి. ఈ లోపల ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి కుంభరాశి వాళ్ళకి ఇంకా ఈ మాసం అంతా కూడా బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలంటారు? ప్రస్తుతం వీరికి ఇంకా ఏలినాటి సైన్ ఎఫెక్టే లాస్ట్ 2.5 yearsలో ఉంది కాబట్టి వీళ్ళు ఫిక్స్డ్గా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే బెస్ట్. అలాగే ఆంజనేయ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ఆంజనేయ స్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. బుధవారం, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకులు పూజ చేయించడం, ఇవన్నీ చేశాక దోషం ఎలాంటిదున్నా కూడా శని యొక్క దోషం తొలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. రైట్ గురుగారు, కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.